హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో సత్యనారాయణ, పుణ్యవతి అనే దంపతులకు ఒక్కగానొక్క కొడుకు బంగార్రాజు. బంగార్రాజుకి సువర్ణకి పెళ్లి జరిగి ఒక 6 నెలలు అయ్యింది. సువర్ణ చాలా మంచి పిల్ల. తన అత్తమామలని తన సొంత తల్లిదండ్రులలాగా భావించేది. పుణ్యవతి దంపతులు కూడా సువర్ణని తన సొంత కూతురులాగా చూసుకునేవారు. అందువలన అత్తాకోడళ్ల మధ్య ఎప్పుడూ గొడవ జరగలేదు. సువర్ణ, ఏం చేస్తున్నావు అంటూ వంటగదిలోకి వచ్చింది పుణ్యవతి. కూర చేస్తున్నానత్తయ్యా అంది సువర్ణ. నేనొచ్చి చేస్తానన్నాగమ్మా, ఈలోపే ఎందుకు మొదలు పెట్టావు అంది అత్తగారు. ఏముందిలే అత్తయ్య, ఎంత పని, అందుకే నేను చేసేస్తున్నాలే అంది సువర్ణ. సరే గాని ఈ చీర ఎలా ఉంది సువర్ణ, నీకోసమే తీసుకొచ్చా అంటూ అత్తగారు చీరను చూపించింది. నాకెందుకు అత్తయ్య, మొన్ననేగా తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడెందుకు అంది సువర్ణ. నేను వదినగారింటికి వెళ్ళేసరికి చీరలు చూపిస్తున్నాడమ్మా, అందులో ఈ చీరను చూడగానే బాగా నచ్చింది. దీని గనక నువ్వు కట్టుకుంటే అందంగా ఉంటావనిపించిందమ్మా, అందుకే తీసుకున్నాలే. అయినా పండగలు ఏవోటి వస్తూనే ఉంటే అప్పుడు కట్టుకో, ఏముంది అంది అత్తగారు. సరే అత్తయ్య అంటూ ఆనందంగా చీర తీసుకుంది సువర్ణ. సర్లే, ఈ చీర తీసుకుని లోపలికి వెళ్ళిపో, నేను కూర చేస్తాలే అంటూ కూర చేయడానికి వెళ్ళిపోయింది అత్తగారు. ఆ తరువాత కాసేపటికి, అమ్మా సువర్ణ, ఎక్కడున్నావు, ఇట్రా, వచ్చి సీతాఫలాలు తీసుకువెళ్ళమ్మా అంటూ లోపలికి వచ్చారు మామగారు. ఏంటి మామయ్య, సీతాఫలాలు తీసుకువచ్చావా అంటూ ఆనందంగా వచ్చింది సువర్ణ. నీకిష్టమనే తీసుకొచ్చానమ్మా. పొలం వెళ్ళి వస్తున్నానా, దారి మధ్యలో సీతాఫలాలు అమ్ముతున్నారు. అప్పుడు గుర్తొచ్చింది, నీకు సీతాఫలాలంటే బాగా ఇష్టం అంటావు కదా, అందుకే తీసుకొచ్చా, తీసుకువెళ్ళి తిను అంటూ సీతాఫలాలు సువర్ణకు ఇచ్చారు మామగారు. నేనెంత అదృష్టవంతురాల్ని, నన్ను ప్రేమించే భర్త, అమ్మా నాన్నల కంటే ఎక్కువగా చూసుకునే అత్తమామలు, ఇంకా నాకంటే అదృష్టవంతులు ఎవరుంటారు అని తన అదృష్టానికి తనే పొంగిపోతూ ఆనందంగా సీతాఫలాలను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సువర్ణ. ఇలా ఆనందంగా 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు మధ్యాహ్నం సువర్ణ పడుకుని ఉండగా, ఆ సీతాపురం సంబంధం కంటే ఆ రామాపురం సంబంధమే బాగుందండి. ఒక్కతే కూతురు, మంచి పిల్లంట, కట్న కానుకలు కూడా బాగానే ఇస్తారు, అమ్మాయి కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇంతకీ నువ్వేమంటావురా బంగారాజు అంటూ కొడుకుని అడిగింది పుణ్యవతి. బాగానే ఉంటుందనిపిస్తుందమ్మా అన్నాడు బంగారాజు. అలా వారి మాటలు ముందు గదిలో నుంచి వినిపించసాగాయి సువర్ణకి. ఏంటి, పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటున్నారు? అంటే మా ఆయనకి ఇంకో పెళ్లి చేస్తారా? అదేంటి, నేనున్నానుగా, మా అత్త మామలు ఎంత మంచివాళ్ళు అనుకున్నాను, తీరా చూస్తే ఇలాంటోళ్ళ. అయినా నేనుండంగా ఇంకో పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారు మా ఆయనకి? అసలు నా వల్ల ఏం పొరపాటు జరిగింది అని ఆలోచిస్తూ వెళ్ళి వాళ్ళనే అడిగితే, అమ్మో నాకు భయంగా ఉంది, నన్ను ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటేస్తారేమో అని తనలో తనే సాయంత్రం దాకా ఆలోచిస్తూ తెగ బాధపడసాగింది సువర్ణ. ఇక చీకటి పడే సమయానికి దాహం వేసి కాసినన్ని మంచినీళ్లు తాగుదాం అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది సువర్ణ. తీరా వెళ్ళి మంచినీళ్లు తాగి వస్తూ ఉండగా పెరట్లో నుంచి అత్తగారి మాటలు వినిపించాయి సువర్ణకి. అంతే, సువర్ణ అక్కడే ఆగి ఏం మాట్లాడుకుంటున్నారో వినసాగింది. ఎరా, ఈ మందుని అన్నంలో కలిపి పెడితే చచ్చిపోతుందా నిజంగా అది అంటూ కొడుకును అడిగింది పుణ్యవతి. కొంచెం తిన్నా చాలమ్మా, చచ్చిపోతుంది అన్నాడు బంగారాజు. అయితే ఈరోజు అన్నంలో కలిపి పెడతాన్రా, దెబ్బకి దాని పీడ విరగడైపోతుంది అంది అత్తగారు. సరే అమ్మా, జాగ్రత్తగా కలిపి అది తినేలాగా పెట్టు అన్నాడు బంగారాజు. సరేరా, అదంతా నేను చూసుకుంటాలే అంది పుణ్యవతి. అలా వారి మాటలు వినగానే సువర్ణకి ఏడుపు తన్నుకు వచ్చింది. అంటే నా భర్తకి 2వ పెళ్లి చేయటం కోసం నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? అమ్మో, నేను ఎలా తప్పించుకోవాలి? మా ఇంటికి వెళ్ళిపోతే
అమ్మో వెళదామన్నా బయట చీకటి పడిపోయింది. ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టం. రేపు ఉదయం దాకా ఇక్కడే ఉండాలి. అప్పటిదాకా నేను బ్రతికే ఉంటానా? అమ్మో! ఎలా కాపాడుకోవాలి నా ప్రాణాలని? అంటే నేను ఈరోజు ఏమీ తినకూడదు ఇక్కడ. ఏమీ తినకుండా ఉదయం దాకా అలాగే ఉండి, తెల్లవారగానే ఎవరికీ చెప్పకుండా పారిపోవాలి ఇక్కడి నుంచి. అప్పుడే నా ప్రాణాలను రక్షించుకోగలుగుతాను అని అనుకుని, ఈ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చి, లోపలికి వెళ్లి మంచం మీద కూర్చుంది సువర్ణ. ఇంతలో కాసేపటి తరువాత, అమ్మా సువర్ణ, ఏంటి ఒంట్లో బాగోలేదా ఏంటి? ఇంతవరకు లెగవలేదు, ఏమైంది? అంటూ గదిలోకి వచ్చింది పుణ్యవతి. బాగానే ఉందత్తయ్య, ఇప్పుడే లేచాను అంటూ తడబడుతూ చెప్పింది సువర్ణ. సర్లేమ్మా, అందరికీ భోజనాలు వడ్డిస్తున్నా, వచ్చి భోంచెయ్యి అంది పుణ్యవతి. నాకు ఈరోజు వద్దత్తయ్యా అంది సువర్ణ. ఎందుకేనమ్మా? ఒంట్లో బాగానే ఉందన్నావుగా, ఎందుకేం తిన్నంటున్నావు అంది పుణ్యవతి. ఈరోజు ఉపవాసం ఉంటున్నానత్తయ్యా అంది సువర్ణ. ఉపవాసమా? ఎందుకమ్మా? నువ్వు అసలు ఆకలికి తట్టుకోలేవు కదా. నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటివి ఏమీ చెయ్యనవసరం లేదులేమ్మా అంది పుణ్యవతి. కాదత్తయ్యా, ఈరోజు ఉపవాసం ఉంటానని దేవుడికి మొక్కుకున్నాను. అందుకే ఈరోజు ఏమీ తిననులే అంది సువర్ణ. సర్లేమ్మా, అయినా ఇక ముందు ఇలాంటి మొక్కులేమీ మొక్కుకోవద్దమ్మా. నువ్వు అస్సలు ఆకలికి తట్టుకోలేవు. సరే ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకువస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళబోయింది పుణ్యవతి. నాకు పాలు కూడా వద్దత్తయ్యా, ఏం తీసుకురావద్దు అంది కంగారుగా సువర్ణ. ఏమైందమ్మా అంత కంగారుగా ఉన్నాయేంటి? పాలు తాగుతావుగా, ఎందుకు వద్దంటున్నావు అంది పుణ్యవతి. నాకు ఈరోజు పాలు కూడా తాగబుద్దవటం లేదత్తయ్య, నాకేమీ వద్దు అంది సువర్ణ. ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఏదన్నా పండన్న తీసుకురానా, తింటావా అంది పుణ్యవతి. నాకేమీ వద్దంటున్నానా, నాకేమీ వద్దు అంటూ కంగారుగా అరవసాగింది సువర్ణ. ఏమైందమ్మా ఇలా కంగారుగా ఉన్నావేంటి అంటూ దగ్గరికి వెళ్ళబోయింది పుణ్యవతి. నన్ను చంపొద్దు, నా దగ్గరికి రావద్దు అంటూ పెద్ద పెద్దగా అరవసాగింది సువర్ణ. ఏమైందమ్మా? చంపడమేంటి? ఎవరు నిన్ను చంపేది అంటూ కంగారుగా దగ్గరకు వెళ్ళింది పుణ్యవతి. ఎవరేంటి? మీరందరూ కలిసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు కదూ, మళ్ళీ ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకుంటా అంటూ పారిపోబోయింది సువర్ణ. ఇంతలో భర్త సువర్ణని పట్టుకుని, ఏమైంది సువర్ణ, ఎందుకు అలా చేస్తున్నావు? నిన్నెవరు చంపుతారు? ఏమైనా కలగన్నావా ఏంటి అంటూ అడగసాగాడు బంగారాజు. కలగాదు, ఏం కాదు, నిజం. మీరింకో పెళ్లి చేసుకోవడం కోసం నన్ను చంపేయాలని చూస్తున్నారు కదూ. మీరింకో పెళ్లి చేసుకోండి, నన్ను మాత్రం చంపకండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ బ్రతిమలాడసాగింది సువర్ణ. పెళ్ళేంటి, నిన్ను చంపడం ఏంటి, అసలు నువ్వేమనుకుంటున్నావు అంటూ గట్టిగా పట్టుకుని అడిగాడు బంగారాజు. నేను మధ్యాహ్నం విన్నాలే మీకు ఇంకో పెళ్లి చేద్దామని. అత్తయ్య నన్ను చంపేయాలని చూస్తున్నారు కదూ, అదేదో మందు తీసుకొచ్చి అన్నంలో కూడా కలిపారు కదూ అంటూ తను విన్నది చెప్పింది సువర్ణ. అదా అంటూ పెద్ద పెద్దగా నవ్వసాగారు అత్తగారు, మామగారు, భర్త. ఏంటి, నాకు నిజం తెలిసిపోయిందని మీరందరూ నవ్వుతున్నారా అంది సువర్ణ. మరి నవ్వకేం చెయ్యాలి? నువ్వు విన్నదంతా నిజమే, కానీ ఆ పెళ్ళి మీ ఆయనకి కాదమ్మా, మా చెల్లెలి కొడుక్కి. మొన్న చిన్నత్తయ్య వచ్చినప్పుడు ఏం చెప్పింది? వాళ్ళ అబ్బాయి కోసం పెళ్లి సంబంధాలు చూడమందా లేదా? అందుకే పెళ్లి సంబంధాలు చూస్తున్నా. ఆ విషయమే బంగారాజుకు చెప్పాను, ఎలా ఉంటుంది ఆ సంబంధం అని, అంతేగాని వాడికి పెళ్లి చేద్దామని కాదు అంటూ నవ్వుతూ చెప్పింది పుణ్యవతి. సరే, పెళ్ళైతే చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయికి అనుకుందాం. మరి ఇందాకేగా ఏదో మందు కలిపి చంపేద్దాం అనుకుంటున్నారు, అది మాత్రం నిజమేగా అంది సువర్ణ. అది కూడా నిన్ను కాదమ్మా, వడ్ల గదిలో పందికొక్కు పడి వడ్లన్నీ నాశనం చేస్తుంది కదా, దాన్ని చంపుదామనే మందు తెప్పించాను, అదే మాట్లాడుతున్నా ఇందాక. అంతేగాని నిన్ను చంపుతానమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి, నిన్నెందుకు చంపుకుంటాను అంది పుణ్యవతి. ఏమో అత్తయ్య, నాకు అలాగే అనిపించింది అంది సువర్ణ. ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే నీకు పెట్టిన అన్నం నేనే ముందు తింటా పదమ్మా, ఆ తర్వాత నీకు పెడతాను అంది పుణ్యవతి. అయ్యో, అలా ఏం కాదత్తయ్యా, నేనే అనవసరంగా మిమ్మల్ని అనుమానించాననే బాధపడుతున్నాను, నన్ను క్షమించండి అంది సువర్ణ. క్షమాపణలు ఎందుకమ్మా, ఎవరమైనా అలా హఠాత్తుగా వింటే అదే అనుకుంటాంలే, నీ పొరపాటేమీ లేదు అంది పుణ్యవతి. సరే అత్తయ్య, నాకైతే ఆకలి బాగా వేస్తుంది, పదండి అన్నం తిందాం అంటూ తొందర చేసింది సువర్ణ. పద, నువ్వు అసలే ఆకలికి తట్టుకోలేవు అంటూ నవ్వసాగింది పుణ్యవతి. ఎలా అయితే సువర్ణ
తనంత అదృష్టవంతురాలికి ఎవరూ ఉండరని అనుకుందో అలాగే జీవితాంతం ఒక అదృష్టవంతురాలులాగానే జీవించింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.